పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. పట్టు కోసం ఎవరికి వారు రగిలిపోతున్నారు. ఏళ్లు గడుస్తున్నా అక్కడ యుద్ధ మేఘాలు ఆగడం లేదు. ప్రపంచ దేశాలు చెప్తున్నా ఆ దేశాలు వెనక్కి తగ్గడం లేదు. అసలు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధానికి కారణాలేంటి? యుద్ధం మొదలై 3 ఏళ్లు దాటినా ఎందుకు ఆగడం లేదు? శాంతి చర్చలు జరిగినా ఎందుకు ఫలించలేదు? ఇరు దేశాల మధ్య దాడి మరింత తీవ్రం కానుందా? హమాస్ పై ఇజ్రాయెల్ ఎందుకు రగిలిపోతోంది? ఆ దేశ డిమాండ్లేంటి? వీటిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదన ఎలా ఉంది? ఆయన రాయబారం ఫలించబోతోందా? ఈ విషయాలను బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. ప్రపంచంలో చాలా దేశాలు శాంతి కావాలని కోరుకుంటే ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధకాంక్షతో రగిలిపోతున్నట్టు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్పై రష్యా, గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. ఇటీవల ఈ తీవ్రత మరింత పెరిగింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో ఉక్రెయిన్పై రష్యా దూకుడు పెంచింది. ఏకంగా 273 డ్రోన్లను ప్రయోగించింది. ఇందులో 128 డ్రోన్లు విఫలమయ్యాయని, 88 డ్రోన్లను అడ్డుకున్నామని, ఇందులో ఒకరు మృతి చెందారని ఉక్రెయిన్ అంటోంది. 2 దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై తర్వాత రష్యా నిర్వహించిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని తెలుస్తోంది. ఇటీవల తుర్కియేలో ఉక్రెయిన్, రష్యా మధ్య తొలిదశ చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే రష్యా విరుచుకుపడుతోంది. డ్రోన్ల దాడి నేపథ్యంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలు వాడకుండానే ఉక్రెయిన్ యుద్ధాన్ని పూర్తి చేసి అనుకున్న లక్ష్యాలను సాధించే సత్తా రష్యాకు ఉందని స్పష్టం చేశారు. అణ్వాయుధాలను వినియోగించే తప్పు తమతో చేయించాలని చాలా ప్రయత్నాలు జరిగాయన్నారు. అయితే ఈ ప్రత్యామ్నాయం వాడకుండానే తమ లక్ష్యాలను సాధించే శక్తి తమకు ఉందన్నారు. యుద్ధానికి కారణమైన అంశాలకు ముగింపు పలకడం, శాశ్వత శాంతి కోసం పరిస్థితులను సృష్టించడం తమ లక్ష్యమన్నారు పుతిన్. దేశ భద్రతకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఉక్రెయిన్ రష్యా వార్ ఆగదా అన్న చర్చ నడుస్తోంది. శాంతి చర్చలు విఫలం కావడంతో ఉక్రెయిన్ తీరుపై పుతిన్ ఆగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలతో మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. యుద్ధంపై సుదీర్ఘంగా మాట్లాడతారని తెలుస్తోంది. దాడి ఆపాలని, శాంతి నెలకొల్పాలని ఇరు దేశాలకు ట్రంప్ సూచించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఉక్రెయిన్పై భారీగా డ్రోన్ల దాడి నేపథ్యంలో ట్రంప్ మరోసారి రాయబారం చేయనున్నారు. కానీ రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఉక్రెయిన్పై మరింత రెచ్చిపోయేలా ఆయన తీరు కనిపిస్తోంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించింది. అప్పటి నుంచి విరుచుకుపడుతోంది. ఇటు ఉక్రెయిన్ సైతం ధీటుగా తిప్పికొడుతోంది. ఈ యుద్ధం వల్ల ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. 2 వైపులా భారీగా సైనికులతో పాటు సామాన్యులు మృతి చెందారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరిణామాలు మారిపోయాయి. 2 దేశాలు మాట్లాడుకోవాలని, శాంతి నెలకొల్పాలన్నారు. ఈ క్రమంలోనే శాంతి చర్చలకు పుతిన్ ముందుకు వచ్చారు. ఇస్తాంబుల్ వేదికగా చర్చలకు ఉక్రెయిన్ రావాలని పిలుపునిచ్చారు. ఇందుకు పాజిటివ్గా స్పందించారు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ. కానీ ఆ తర్వాత పుతిన్ ప్రతినిధులు చర్చలకు రాలేదు. దీంతో ఈ యుద్ధం ఇంతటితో ఆగదన్న ప్రచారం జరిగింది. 2 రోజుల తర్వాత చర్చలకు పుతిన్ బృందం వచ్చింది. దీంతో ఇస్తాంబుల్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధులు ముఖాముఖి నిర్వహించారు. కానీ శుక్రవారం జరిగిన సమావేశంలో శాంతి చర్చలు ఫలించలేదు. తుర్కియే మధ్యవర్తిత్వంతో జరిగిన భేటీ కేవలం 2 గంటల్లోపే ముగిసింది. తమకు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాని కొత్త డిమాండ్లను తమ ముందు ఉంచిందని ఉక్రెయిన్ ఆరోపించింది. చర్చల్లో ఉక్రెయిన్ బృందానికి రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్, రష్యా బృందానికి దేశ అధ్యక్షుడి ప్రతినిధి వ్లాదిమిర్ మెదిన్స్కీ నేతృత్వం వహించారు. ఉక్రెయిన్లోని పలు ప్రాంతాల్లో కీవ్ సేనలు నిష్క్రమించాలన్న డిమాండ్ కూడా అందులో ఉందని తెలిపింది. చర్చలు విఫలమవ్వాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి డిమాండ్లు చేసిందని ఉక్రెయిన్ ఆరోపించింది.
రష్యా ఉక్రెయిన్ మధ్య 1000 మంది యుద్ధ ఖైదీల మార్పిడికి అంగీకారం కుదిరింది. ఈ విషయాన్ని వ్లాదిమిర్ మెదిన్స్కీ వెల్లడించారు. కాల్పుల విరమణకు సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. పుతిన్, జెలెన్స్కీల మధ్య భేటీ కోసం ఉక్రెయిన్ ప్రతిపాదన చేసిందని, దాన్ని పరిగణలోకి తీసుకుంటామని వ్లాదిమిర్ మెదిన్స్కీ తెలిపారు. చర్చలను కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. చర్చలు జరిగిన రోజుల వ్యవధిలోనే ఉక్రెయిన్పై రష్యా దాడి తీవ్రత పెంచింది. రాత్రికి రాత్రే ఏకంగా వందలాది డ్రోన్లను ప్రయోగించింది. దాడిలో మహిళ మృతి చెందగా మరో 3కి గాయాలయ్యాయి. ఇటు రష్యా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. కీవ్ ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ సైన్యం దాడితో గాజాలో మరణ మృదంగం మోగుతోంది. దాడుల్లో భారీ సంఖ్యలో పాలస్తీనా వాసులు మృత్యువాత పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఉత్తర గాజాలో 3 ఆసుపత్రుల్లో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ఇండోనేషియా ఆసుపత్రి కూడా ఉంది. ఈ వైద్యశాలను ఇజ్రాయెల్ సైన్యాలు దిగ్బంధించాయి. మొన్నటి వరకు వైమానిక దాడులే చేస్తూ వచ్చిన ఇజ్రాయెల్ ఇప్పుడు భూతల దాడుల సంఖ్య పెంచుతోంది. జబాలియా శరణార్థి శిబిరంతో పాటు అల్ మవాసీలో గుడారాల్లో తలదాచుకుంటున్న వారిపై బాంబుల వర్షం కురిపించింది. మృతుల్లో 18 మంది చిన్నారులు, 13 మంది మహిళలు ఉన్నారు. ఇటు హమాస్కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. హమాస్ దివంగత నేత యహ్యా సిన్వర్ సోదరుడు మహ్మద్ సిన్వర్ మృతదేహం లభ్యమైంది. ఓ సొరంగంలో దొరికినట్లు తెలుస్తోంది. సిన్వర్ లక్ష్యంగా దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. అయితే దీనిపై హమాస్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. యహ్యా మరణానంతరం గాజాలోని హమాస్ను మహ్మద్ సిన్వరే నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. యహ్యా సిన్వర్ మరో సోదరుడు జకారియా సిన్వర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే హమాస్ కీలక విషయాలను వెల్లడించింది. దోహాలో జరుగుతున్న చర్చల్లో ఈ విషయాలు వివరించింది. హమాస్ బహిష్కరణ అంశాన్ని ఇజ్రాయెల్ తెరపైకి తీసుకొచ్చిందని తెలుస్తోంది. యుద్ధం శాశ్వతంగా ఆగాలంటే గాజా పాలన నుంచి హమాస్ వైదొలగాలని, ఆయుధాలు అప్పగించాలని స్పష్టం చేసింది. ఆ సంస్థ ఉగ్రవాదులంతా ఇతర దేశాలకు వెళ్లిపోవాలని పట్టుబట్టింది. అయితే ఇజ్రాయెల్ వాదనను హమాస్ ఖండించింది. గాజా నుంచి వెళ్లడానికి, ఆయుధాలు అప్పగింతకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే హమాసే టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇందులో సామాన్యులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయెల్పై 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి చేసింది. 1195 మంది ఇజ్రాయేలీలను హతమార్చింది. 251 మందిని బందీలుగా పట్టుకుపోయింది. ఘటనపై ఇజ్రాయెల్ సీరియస్ అయింది. అప్పటి నుంచి గాజాపై దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు దాదాపు 70,000 మంది పాలస్తీనియుల్ని హతమార్చింది. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య ఎడతెగని యుద్ధం సాగుతోంది. ఈ యుద్ధం ఇజ్రాయెల్ కంటే గాజానే ఎక్కువ నష్టపోయింది. పెద్ద సంఖ్యలో సామాన్యులు మృత్యువాత పడ్డారు. ఇళ్లు, భవనాలు నేలమట్టమయ్యాయి. స్థానికులంతా సొంత ఇళ్లను వదిలి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఈ పరిణామాల వేళ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుని ఆపరేషన్ గిడియన్ చారియట్స్ ను తమ సైన్యం పూర్తి సామర్థ్యంతో కొనసాగిస్తుందని ప్రకటించారు. త్వరలోనే గాజాలోకి ఇజ్రాయెల్ బలగాలు ప్రవేశించి ఆపరేషన్ మొదలు పెట్టబోతున్నాయన్నారు. ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్ ప్రకటనతో హమాస్ కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా అన్ని అంశాలపై చర్చలకు సిద్ధమని ప్రకటించింది. దోహాలో ఇజ్రాయెల్తో చర్చలకు హాజరవుతామని స్పష్టం చేసింది. పాలస్తీనా ఖైదీల విడుదల, గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం సంపూర్ణ ఉపసంహరణ తమ కీలక డిమాండ్లని తేల్చి చెప్పింది. చూశారుగా, ఎన్నో ఏళ్లు గడుస్తున్నా రష్యా, ఉక్రెయిన్, హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆగడం లేదు. ఆధిపత్యం కోసం ఎవరికి వారు దాడులు చేసుకుంటున్నారు. ఈ యుద్ధం వల్ల సామాన్యులు పిట్టలా రాలిపోతున్నారు. ప్రపంచంలో శాంతి నెలకొల్పేలా అగ్రదేశాలు ఐక్యరాజ్య సమితి కృషి చేయాలంటూ కూడా అంతా కోరుకుంటున్నారు. అంతా తానే చేస్తున్నానని చెప్పే ట్రంప్ వీటికి ఎలా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు? రష్యా, ఉక్రెయిన్,
హమాస్ ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలు ఫలిస్తాయో లేదో వేచి